మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియా ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం. ఇవాళ మనం ఆస్ట్రేలియాలోని బండురా పార్క్ ఫామ్ లో ఉన్నాము. ఈ ఫామ్ కి చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే అసలు ఆస్ట్రేలియాలో ఫామ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఫామ్ ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ ఫామ్ ఎంత పెద్దది, అలాగే ఈ ఫామ్ లో ఏమేమి జంతువులు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఇక ఆలస్యం దేనికి, మరి ఫామ్ లోపలికి వెళ్ళిపోదామా? పదండి మరి. నా వెనకాల కనిపిస్తున్న ఫామ్ లో అంతా ఒకప్పుడు వరుంజరి అనే అబారిజినల్స్, అదేనండి ఆదివాసులు ఉండేవారట. దాని తర్వాత యూరోపియన్స్ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ఫామ్ ని స్మిత్ అనే ఒక వ్యక్తి 1899లో తన గుర్రాలని పెంచుకోవడం కోసం కొన్నారట. ఈ ఫామ్ అక్షరాల 600 ఎకరాల్లో విస్తరించి ఉంది. మీరే ఊహించండి ఈ ఫామ్ ఎంత పెద్దదో. ఈ ఫామ్ లో స్మిత్ తన ఆవులని, గుర్రాలని, పందులని, అలాగే ఎన్నో వివిధ రకాల జంతువులని పెంచేవారట. స్మిత్ కుటుంబం ఈ ఫామ్ లో 20 ఏళ్లున్నారట. దాని తర్వాత స్మిత్ ఈ ఫామ్ ని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కి అమ్మేశారు. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వరల్డ్ వార్ 1లో మానసికంగా కృంగిపోయిన సోల్జర్స్ ని ఈ ఫామ్ లో ఉంచేవారట. ఈ ఫామ్ హిస్టరీ ప్రకారం స్మిత్ దగ్గర వాలెస్ అనే ఒక గుర్రం ఉండేదట. స్మిత్కి గుర్రపు సవారీలంటే చాలా ఇష్టమట. వారు వాలెస్ మీద సవారీ చేస్తూ ఎన్నో గుర్రపు పందాల కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి కొన్ని 100లకు పైగా కప్పులు గెలిచారట. ఈ ఫామ్ కి ఆస్ట్రేలియన్స్, ఇండియన్స్ మరెందరో జనం పిక్నిక్స్ చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. ఈ ఫామ్ కి మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి, పెద్దవారికి అందరికీ కూడా అసలు అనిమల్ ఫీడింగ్ ఎలా చేయాలి, గార్డెనింగ్ ఎలా చేయాలి, ఫార్మింగ్ ఎలా చేయాలి, వీటి మీద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంతో పాటు స్కూల్ పిల్లలని ఎక్స్కర్షన్స్ కి కూడా తీసుకొస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఈ రైడ్ ఎక్కేసి ఈ ఫామ్ లో ఉన్న వైల్డ్ లైఫ్ నంతా చూడడానికి వెళ్ళబోతున్నాను. పదండి. ఇవేనండి గిన్నీ పిగ్స్. చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఈ గిన్నీ పిగ్ ఫార్మింగ్ ని మన ఇండియాలో చాలా మంది చేస్తున్నారు. ఈ గిన్నీ పిగ్స్ కి మనకి బయోలాజికల్ గా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అందుకే వీటిని మెడికల్ ట్రయల్స్ లో కూడా వాడుతున్నారు. ఈ గిన్నీ పిగ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? ఈ గిన్నీ పిగ్స్ పుట్టాక వాటి పేరెంట్స్తో కేవలం 21 నుండి 28 రోజుల వరకు మాత్రమే ఉంచుతారట. ఈ గిన్నీ పిగ్స్ పుట్టాక 5 నుండి 10 సంవత్సరాల వరకు మాత్రమే బతికుంటాయి. వీటి ఫుడ్ వచ్చేసి మెయిన్గా గ్రాస్, హే మరియు వెజిటబుల్ పెల్లెట్స్. చూసారు కదా వ్యూయర్స్, మన బండురా పార్క్ ఫామ్ ని, ఈ ఫామ్ హిస్టరీ విని మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోకి ఇంతేనండి. మరో అందమైన వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాము. బాయ్.